హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. ఏంటా అనుకుంటున్నారా? మరి మనం తీగల వీడియో ఆల్రెడీ పెట్టాం కదా. సో ఆ తీగల్ని ముందుగా ఎలా నాటామో కూడా పెడుతున్నా ఆ వీడియో అనేది. సో మనము పెట్టడానికి ఫస్ట్ మనకి ఎక్కడైతే లూజ్గా మట్టి ఉంటుందో అట్లాంటి మట్టి తీసుకోవాలి. అంటే బాగా గట్టిగా ఉండే దగ్గర కాకుండా అట్లా కొంచెం ఇసుక ఇసుకగా ఉంటే మనకు పెట్టడానికి ఈజీ అవుతుంది. సో ఇది అయితే చాలా ఈజీ అన్నమాట. అంటే తీగలు తీయడం కంటే అవి టెంకలు నాటడం ఈజీ అనమాట. సో మట్టి అలా అలా పైకి తీసేసుకొని జస్ట్ అట్లా మనకి ఆర్డర్లో పెట్టేసుకోవాలి. అదో అంత దగ్గర పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత అంతే. చూడండి, ఎక్కువ లోతు కూడా ఏం అవసరం లేదు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంత అనుకోండి, అంతే. అంత తవ్వుకొనేసి వాటిని అన్నిటిని కూడా ఇట్లా పేర్చేయడం. దాని తర్వాత దాని మీద అంతా కూడా ఇట్లా మట్టి వేసేయడం, అంతే. మరి అసలు దీనికి ఏం వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం ఏదైనా చెట్టు నాటితే వాటర్ పోస్తుంటాం కదా, అట్లా కూడా ఏం అవసరం లేదు. లోతు కూడా ఎక్కువ లేదు, సింపుల్, అంతే. అంతా కూడా ఒక అడుగులోనే అయిపోతుంది, అంతే. చూడండి, ఒక అడుగు కూడా లేదు, చాలా చాలా సింపుల్గా అట్లా, అంతే. అట్లా వేయడం, ఆ మట్టి అంతా కూడా దాని మీద వేసేయడం నీట్గా. మా ఆయనకి బాగా మొక్కలు నాటడము, వాటికి మంచిగా నీట్గా పాదులు చేయడం, నీళ్లు పెట్టడం, అంతా ఇట్లా గార్డెనింగ్ అంటే బాగా ఇష్టము. ఇంతకుముందు ఇంటి దగ్గర కూడా అసలు రాళ్ళు ఉండేదంతా కూడా క్లియర్ చేసి మంచిగా మొక్కలు పెట్టాడు. ఎంత అంటే అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ ప్లేస్ లో కూడా మొక్కలు వచ్చాయి అనేసి అంతా షాక్ అయిపోయారు. తిని ఏదన్నా మొక్క పెట్టినా కూడా మంచిగా వస్తది. పొలాలకు సంబంధించినవన్నీ కూడా బాగా ఇష్టంగా చేస్తూ ఉంటాడు. ఇలా లూజ్ మట్టి అయితే మనకి చూడండి, మనము మళ్ళీ తవ్వడానికి అంత ఈజీగా ఉంటుంది. అందుకనేసి మేము చూసి వేరే దగ్గర అంతా కూడా గట్టిగా ఉంది, ఇక్కడ మాత్రమే కొంచెం ఇసుకగా కొంచెం లూజ్గా ఉంది మట్టి. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ పెట్టినవి అయితే ఇంక మేము అసలు తీయను కూడా తీయలేకపోయాం, అంత గట్టిగా ఉన్నాయి. సరే, ఎలాగో మనం కళ్ళ వారగా పెట్టాంలే, ఉంటే కూడా ఉండని అన్నట్లు మేము ఇంకా వాటిని తీయకుండా అట్లే వదిలేసాం. చూడండి, అవి ఆ మట్టి పైన తీయడానికి కూడా భలే గట్టిగా ఉంది. ఇంకా తీగలు తీయడం అంటే చాలా చాలా కష్టం దీంట్లో. ఇంకా 3 months తర్వాత మళ్ళీ వాటిని అంతా లోడి తీగలు అయిపోయింటే అవి తీసుకోవాలి. లేదు వాటిని తవ్వడం మర్చిపోయామనుకోండి, ఇంకా వాటిలే చెట్లు అయిపోతాయి. మామూలు తాటి చెట్లు ఎలా అయితే అట్లా పెరుగుతా ఇంకా పెద్ద చెట్లు అయిపోతాయి. ఇంకా వాటిని తీయాలంటే పెద్దగా పలుగు తీసుకొచ్చి తీగ ఎంత పొడుగుందో అంత లోతు తవ్వి తీయాలి.